హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు మనం చూస్తూ ఉంటే కన్నా దేశంలో ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో భాగంగా దాదాపు ఇంకొక స్టేట్కి ఎలక్షన్స్ ఉన్నట్టున్నాయి, హర్యానాకి. తర్వాత మనం చూస్తే ఈ రోజుతో అక్టోబర్ 1తో జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ ఓటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 ఫేసెస్లో ఓటింగ్ నడిచినట్టుంది. సెప్టెంబర్ 18th, సెప్టెంబర్ 25th, అక్టోబర్ 1తో ఓటింగ్ కంప్లీట్ అయింది క్లియర్. మనం కన్నా చూస్తే ఈ మొత్తము జమ్మూ కాశ్మీర్ హిస్టరీ కన్నా చూస్తే మనం లాస్ట్ 10 ఏళ్ళు ఏం జరిగిందన్నది 10 ఏళ్ళ కిందట ఎలక్షన్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. 2014 నవంబర్ ఆ టైంలో ఎలక్షన్ జరిగినాయి జమ్మూ కాశ్మీర్కి. మనం మొత్తం కన్నా చూసినాం అనుకో, ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తం లాస్ట్ 10 years ప్రోగ్రెస్ కన్నా చూస్తే కన్నా ఈవెంట్స్ కన్నా చూసినాం అనుకో, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనకి ఏమర్థం అవుతుందంటే 10 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ నడుస్తూ ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడు కన్నా మీరు చూసినారనుకో, 2014లో ఎలక్షన్ టైంలో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో, పీడీపీ మీన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, మెహబూబ్ ముఫ్తీ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన పార్టీ ఫౌండరు. అట్ ద సేమ్ టైము అదే టైంలో 2014లో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నట్టున్నాడు. ఆయనతో పార్టీ కోalitionలో బీజేపీ ఆయనకి సపోర్ట్ చేసింది. ఈ నేషనల్ కాంగ్రెస్ అగెనెస్ట్ కాబట్టి, నేషనల్ కాంగ్రెస్తో ఉంటుంది కాబట్టి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కాంగ్రెస్తో ఉంటుంది కాబట్టి, ఐఎన్సీలో ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ముఫ్టీకి సపోర్ట్ చేశారు. ముఫ్టీ వచ్చేసి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి రూలింగ్ చేస్తూ వచ్చాడు. తర్వాత కాలక్రమేణా దాదాపు 2017 ఆ ప్రాంతంలో మెహబూబ్ ముఫ్టీ వచ్చేసి చనిపోయాడు చీఫ్ మినిస్టర్. ఆయన ఏజ్ అయిపోయినట్టు ఆయన చనిపోయినట్టున్నాడు. తర్వాత ఒక 3 months వచ్చేసి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టినట్టున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్లో. తర్వాత వచ్చేసి మళ్ళీ పీడీపీ పార్టీకి సంబంధించి అప్పుడు ఆయన మెహబూబ్ ముఫ్టీ డాటర్ వచ్చేసి మెహబూబా ముఫ్టీ అని చెప్పేసి ఆమె చీఫ్ మినిస్టర్గా బీజేపీ సపోర్ట్తో చీఫ్ మినిస్టర్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది 3 నెలల ప్రెసిడెంట్స్ రూల్ తర్వాత. ఆ తర్వాత కాలక్రమేణా భారతీయ జనతా పార్టీకి ఒక విష్ ఉండేది. ఒక 370 ఆర్టికల్ అని జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 370 ఆర్టికల్ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే దీని ద్వారా జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ రైట్స్ ఉంటాయి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది ఈ 370 ఆర్టికల్ ద్వారా. ఇదంతా హిస్టరీ తీసుకున్నామనుకో, ఇదంతా ఒక సపరేట్ డిస్కషన్ ఉంటుంది. మనం ఆ డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు. మన మెయిన్ ఫోకస్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఎవరు గెలవబోతున్నారు, ప్రీపోల్ సర్వే ఏం చెప్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ రోజుకి వచ్చేసి మనం అన్ని ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది జమ్మూ కాశ్మీర్కి. జమ్మూ కాశ్మీర్లో ఎవరు గెలవబోతున్నారు, ఏంది పరిస్థితి అన్న దాని మీదనే మన ఫోకస్ ఉంటుంది. కాకపోతే మనము జమ్మూ కాశ్మీర్ గురించి కొద్దిగా హిస్టరీ చెప్పాల్సింది కాబట్టి ఈ హిస్టరీ మీకు కన్వే చేస్తూ ఉన్నాం. ఇప్పుడైనా మీరు చూసినారనుకో, ఈ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే మెహబూబా ముఫ్టీ వచ్చేసి చీఫ్ మినిస్టర్గా ఓత్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 1 year లోపలనే బీజేపీ సపోర్ట్ విత్డ్రా చేసేసుకుంది గవర్నమెంట్కి. ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూలిపోతుంది. ఎందుకంటే పీడీపీకి జేకే పీడీపీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఆబ్వియస్గా మెజార్టీ ఉండదు కాబట్టి ఆబ్వియస్గా డిజల్యూషన్ అయిపోతుంది. అసెంబ్లీ డిజల్యూషన్ అయిపోతానే ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నరు మాలిక్ అనే ఒక ఆయన ఉండేటోడు. ఆయన మాలిక్ ఏం చేశాడంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని డిజల్యూషన్ చేసేస్తే ఆ తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే 2019లో మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వస్తానే ఫస్ట్ 2-3 నెలల్లోనే దాదాపు 370 ఆర్టికల్ని అబలిషన్ చేసేసింది. 370 ఆర్టికల్ని అబలిషన్ చేయడం ద్వారా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్కి అదంతా కంప్లీట్గా తీసేశారు. జమ్మూ కాశ్మీర్లో భాగంగానే లడక్ కూడా ఉంటుంది కాబట్టి లడక్ కూడా తీసేసి తర్వాత ఏం చేశారంటే వీళ్ళు జమ్మూ కాశ్మీర్ని లడక్ని యూనియన్ టెరిటరీస్గా అనౌన్స్ చేసేసాడు. ఒక సపరేట్ బిల్ పెట్టేసి దాని యూనియన్ టెరిటరీస్గా అనౌన్స్ చేసినాడు. దానికి జమ్మూ కాశ్మీర్కి, అట్ ద సేమ్ టైము లడక్కి. ఆ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే 2 years తర్వాత మళ్ళీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ పెట్టేసి జమ్మూ కాశ్మీర్కి అసెంబ్లీ అరేంజ్ చేశాడు. అట్ ద సేమ్ టైము లెజిస్లేటివ్ అంటే మీన్స్ స్టేట్కి ఉండాల్సిన మొత్తం అధికారాలన్నీ జమ్మూ కాశ్మీర్కి ఇచ్చాడు. లడఖ్ని కంప్లీట్గా యూనియన్ టెరిటరీ చేసేసాడు.
చేసేసిన తర్వాత ఏమైందంటే అదే రాష్ట్రానికి సంబంధించిన ప్యాంథర్స్ పార్టీ అని ఒక పార్టీ ఉంటుంది, రిషబ్ దేవ్ అని చెప్పేసి. తను వెళ్ళి కోర్టుకి వెళ్ళేసి ఆల్మోస్ట్ అప్పటికే దాదాపు 2018లో అసెంబ్లీని డిజల్యూషన్ చేసిన తర్వాత 2022 వరకు దాదాపు 4 ఏళ్ల పాటు ఎలక్షనే జరగలేదు అక్కడ. ఆ తర్వాత ఎప్పుడైతే దీనికి స్టేట్కి రైట్స్ వచ్చాయో ఆ తర్వాత ఇమ్మీడియట్గా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పార్టీ, ఒక ప్యాంథర్స్ పార్టీ అధినేత రిషబ్ దేవ్ సింగ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ఆయన వెళ్ళేసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. మాకు ఈ స్టేట్కి మీరు ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ అసెంబ్లీని డిజల్యూట్ చేసేసారు, ఆల్రెడీ స్టేట్ కూడా ఫామ్ అయిపోయింది జమ్మూ అండ్ కాశ్మీరు, దీనికి వచ్చేసి సపరేట్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ కూడా వచ్చేసింది, ఇంకా ఎప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తారని చెప్పేసి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు వచ్చేసి క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. 30th నవంబర్ 2024 లోపల ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక క్లియర్ గైడ్లైన్ ఇచ్చింది అనమాట. ఆ క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి షెడ్యూల్ రిలీజ్ చేసింది జమ్మూ కాశ్మీర్కి. మీరు కనుక చూసినారనుకో జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు ఏమైతే ఉండేదో అసెంబ్లీలో వచ్చేసి 87 సీట్లు ఉండేటివి అసెంబ్లీకి. ఈ 87 సీట్లలో 4 సీట్లు వచ్చేసి లడఖ్కు సంబంధించినవి, మిగతా 83 సీట్లు వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినవి. దాంట్లో ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ వచ్చిందో 2022 స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ వచ్చిందో ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, జమ్మూ కాశ్మీర్కి ఏవైతే 83 సీట్లు ఉన్నాయో ఆ 83 సీట్లకు ప్లస్ ఇంకా 7 సీట్లు యాడ్ చేసి జనాభా ప్రాతిపదికన మొత్తం 90 సీట్లు చేశారు టోటల్గా. ఈ 90 సీట్లు వచ్చేసి మనం కనుక చూసానుకో జమ్మూ ప్రాంతానికి వచ్చేసి 43 సీట్లు, తర్వాత కాశ్మీర్ ప్రాంతానికి వచ్చేసి 47 సీట్లు ఉంటాయి. మొత్తం 90 సీట్ల అసెంబ్లీ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి 90 సీట్ల అసెంబ్లీలో ఉన్నాయి. ఈ పెంచిన 7 సీట్లలో కూడా కాశ్మీర్కి వచ్చేసి 1 సీటు, జమ్మూకి వచ్చేసి 6 సీట్లు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. టోటల్గా మనకి 47 సీట్లు కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి, 43 సీట్లు వచ్చేసి జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. టోటల్గా 90 సీట్ల అసెంబ్లీ ఇది జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్కి 90 సీట్ల అసెంబ్లీలో మనకు వచ్చేసి రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. త్రీ ఫేసెస్లో ఎలక్షనీరింగ్ కంప్లీట్ చేసినట్టుంది. సెప్టెంబర్ 18న ఫస్ట్ ఫేజ్ నడిచింది 24 సీట్లకి, సెప్టెంబర్ 25న 26 సీట్లకి సెకండ్ ఫేజ్ నడిచింది. అక్టోబర్ 1 ఈరోజు మనం ఈ టైంకి వీడియో చేస్తున్నాం కాబట్టి ఇప్పటికే అక్టోబర్ 1కి మనకి జమ్మూ కాశ్మీర్ ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది. అక్టోబర్ 1 వచ్చేసి థర్డ్ ఫేజ్లో 40 సీట్లు ఓటింగ్ నడిచింది. మొత్తం 90 సీట్లకు ఓటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే అక్టోబర్ 8వ తారీఖు రిజల్ట్ రాబోతా ఉంది. కాకపోతే మనము ఇంతవరకు కొన్ని ప్రీపోల్ సర్వే చూసాము. ఈ ప్రీపోల్ సర్వే మీ ముందర పెట్టబోతా ఉన్నాం. ఈ ప్రీపోల్ సర్వేలో మెయిన్ ప్రీపోల్ సర్వే ఏది కండక్ట్ చేసిందంటే లోక్పాల్ సర్వే అని చెప్పేసి ఒక ఫేమస్ ఏజెన్సీ ఉంటుంది. వచ్చేసి సెపాలజీ ఏజెన్సీ ఒకటి ఉంటుంది, అంటే పొలిటికల్ సెపాలజీ ఏజెన్సీ. ఈ లోక్పాల్ సర్వేలో మనం కనుక క్లియర్గా చూస్తే, ఎందుకంటే దీనికి సెన్సిటివ్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఇది వచ్చేసి రిజల్ట్స్ వచ్చేసి చాలా యాక్యురేట్గా ఉంటాయి, ప్రిడిక్షన్ కూడా చాలా యాక్యురేట్గా ఉంటుంది. మనం కనుక చూసుకున్నాం అనుకో చాలా స్టేట్స్లలో ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఈ లోక్పాల్ సర్వేలో కనుక మనం చూస్తే కనుక క్లియర్గా దాదాపు ప్రీపోల్ సర్వేలో వీళ్ళు దాదాపు సెప్టెంబర్ 22 వరకు కూడా తీసుకునేట్టున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వేయబోయే జనాల ఒపీనియన్స్ కూడా తీసుకొని వీళ్ళు సెప్టెంబర్ 22 వరకు మనకి ఇచ్చిన లాస్ట్ ప్రీపోల్ సర్వేలో కనుక మనం చూసుకున్నామనుకో దాదాపు 42 నుంచి 44% ఓటింగు ఇండియా కూటమికి పడబోతుందని చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46 సీట్లు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆల్మోస్ట్ 51 నుంచి 56 సీట్లు వచ్చేసి ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇండియా కూటమి అంటే ఏం లేదు, ఇండియా కూటమి కింద వచ్చేసి 4 ఉంటాయి పార్టీలు, అందులో 2 పార్టీలు మేజర్ పార్టీలు. ఒకటి వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ ఒక పార్టీ ఉంటుంది, ఇది వచ్చేసి ఫరూక్ అబ్దుల్లా పార్టీ. ఆ తర్వాత నెక్స్ట్ మేజర్ పార్టీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆ తర్వాత వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ప్యాంథర్స్ పార్టీ ఒకటి ఉంటుంది, తర్వాత సిపిఎం పార్టీ. వీళ్ళు కనుక చూస్తారంటే వీళ్ళు ఎలా సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంటే కనుక మెజారిటీ సీట్స్ వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్కి ఇచ్చారు. ఆ తర్వాత సీట్స్ దాదాపు 38 సీట్లు ఐఎన్సీ పోటీ చేస్తూ ఉంది.
38 సీట్లేమో ఐఎన్సీ పోటీ చేస్తూ ఉన్నట్టుంది. సిపిఎం వచ్చేసి 1 సీటు పోటీ చేస్తూ ఉంది. ప్యాంథర్స్ పార్టీ వచ్చేసి 3 సీట్లలో పోటీ చేస్తూ ఉంది. మొత్తం అందరూ కలిపి 90 సీట్లకు పోటీ చేస్తూ ఉన్నట్టున్నారు. కలిసి 6 సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ నడుస్తూ ఉన్నట్టు ఉంది చూస్తూ ఉంటే. టోటల్గా 90 సీట్లకు పోటీ చేస్తూ ఉంటే క్లియర్గా లోక్పాల్ సర్వే వచ్చేసి క్లియర్గా బైపోలార్ కాంటెస్ట్ ఉంటుందని చెప్పేసి డిసైడ్ చేస్తూ ఉంది. అంటే ఈ కూటమి వర్సెస్ బీజేపీకి బైపోలార్ కాంటెస్ట్ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంది. దీంట్లో భాగంగానే మనం చూస్తే కనుక దాదాపు 51 నుంచి 56 సీట్లు వస్తాయని చెప్పేసి లోక్పాల్ సర్వే చెప్తా ఉంది. అంటే దీంట్లో మనం కనుక చూసినాం అనుకో క్లియర్గా కనపడతా ఉంది బీజేపీకి దాదాపు ఈవెన్ 30% ఓటింగ్ కూడా లేనట్టు కనపడతా ఉంది. వాళ్ళు పోటీ చేసేది దాదాపు 62 సీట్లకు పోటీ చేస్తున్నారు. ఉన్న సీట్లు వచ్చేసి మనం చూసుకున్నాం అనుకో అప్రాక్సిమేట్గా దాదాపు 90 సీట్లు ఉంటే దాంట్లో వీళ్ళు ఓన్లీ 2/3 సీట్స్కి మాత్రమే పోటీ చేస్తూ ఉంది బీజేపీ. అట్ ద సేమ్ టైము ఈ పీడీపీ కూడా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూడా దాదాపు 2/3 సీట్లకు మాత్రమే పోటీ చేస్తుంది. ఓన్లీ కూటమి మాత్రమే 90 సీట్లకు 100% సీట్స్కి కాంటెస్ట్ చేస్తూ ఉంది. అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు పీడీపీకి బీజేపీకి ఇంటర్నల్గా అగ్రిమెంట్ ఉన్నట్టుంది. ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ పీడీపీ పోటీ చేస్తుంది. ఎక్కడైతే పీడీపీ స్ట్రాంగ్గా ఉందో అక్కడ వీక్ క్యాండిడేట్ను బీజేపీ పెట్టినట్టు పోటీ తెలుస్తోంది. లేదంటే క్యాండిడేట్ పెట్టకుండా సరెండర్ అయిపోయినట్టు తెలుస్తోంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా ఏదో నడుస్తూ ఉన్నట్టు వీళ్ళకి ఆల్రెడీ హిస్టారికల్గానే పీడీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ పీడీపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది ఏదో మొత్తానికైతే వీళ్ళు 100% సీట్స్కి పోటీ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ. మనం కన్నా చూసినాం అనుకో ఇది వచ్చేసి దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ నడుస్తున్నాయి. కాబట్టి మనం కన్నా మొత్తం చూసినాం అనుకో పీపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాహుల్ మాన్యానే కనపడతానట్టు తెలుస్తూ ఉంది. ఈ ఎలక్షన్స్లో ఏ మాత్రం కూడా మోడీ మానియా అనేది ఏది కూడా కనిపించట్లేనట్టు తెలుస్తోంది. మనకు కనుక చూస్తే ఇక్కడ మోడీ మానియా వర్సెస్ రాహుల్ మానియా అని కనుక చూసుకుంటే కనుక రాహుల్ మానియా విపరీతంగా పెరుగుతూ వస్తున్నట్టుంది. జనరల్ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ జనరల్ ఎలక్షన్ తర్వాత దాదాపు మోడీ మానియా దాదాపు 12 to 13% డౌన్ అయిపోతే 12 to 14% రాహుల్ మానియా పెరిగినట్టు తెలుస్తోంది. ఏదైతే దాదాపు 38 నుంచి 40% ఉన్న మోడీ మానియా దాదాపు 28-30%కి పడిపోయినట్టు తెలుస్తోంది. ఏదైతే రాహుల్ దాదాపు 28% ఉన్నది ఇది దాదాపు 34 నుంచి 36%కి ఎగబాకినట్టు తెలుస్తోంది. మనం కనుక చూసుకున్నాం అనుకో ఎగ్జాక్ట్గా రాహుల్ మానియా వర్సెస్ మోడీ మానియాలో రాహుల్ చాలా ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ ఎలక్షన్స్లో. కానీ తర్వాత మనగానే ఇక్కడ చూసినాం అనుకో ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇక్కడ మెజారిటీ పీపుల్ వచ్చేసి వీళ్ళకి భావోద్వేగంగా ఉన్నారు. వీళ్ళు మాకున్న స్పెషల్ కేటగిరీ తీసేసింది, మాకున్న స్పెషల్ రైట్స్ తీసేసినారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. వీఆర్ విత్ యూ, మేము మీతో ఉంటాము, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్తో ఉంటాము, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో భాగస్వామ్యంగా మీకు ఎలాంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నదో అలాంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్తో మేము మీకు ఏ మాత్రం కూడా తక్కువకుండా మీకు చేస్తాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 370 ఆర్టికల్ కాకపోయినా మీకు చేయాల్సినటువంటి ఎటువంటి పరిస్థితులైనా మీకు ఏవైతే రావాలో అవన్నీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్ క్లియర్గా చూసుకున్నాను దాదాపు 44 to 46% ఓటింగ్ టువర్డ్స్ కూటమి సైడ్ పడతా అన్నట్టు తెలుస్తోంది. దాదాపు 51 నుంచి 56 సీట్లు కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇండియా కూటమికి. కాబట్టి 46 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సింపుల్ మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మనం చూసినాం అనుకో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ 90 సీట్లకు ఏదైతే ఎలక్షన్ జరుగుతూ ఉందో ఈ ఎలక్షన్ల పైన ధ్రువరాత్రి ఇంపాక్ట్ చాలా హెవీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మీరు కావాలంటే చూడండి నార్త్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో ధ్రువరాత్రి మానియా నడుస్తూ ఉంది. ధ్రువరాత్రి కంప్లీట్గా ఫోకస్ చేసినట్టున్నాడు పాలిటిక్స్ మీద. 2024 మనం కన్నా పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా చూసినాం అనుకో ఈవెన్ ప్రతి ఒక్క స్టేట్లో లోకల్ లీడర్స్ కానీ ఈవెన్ ఎమ్మెల్యే లెవెల్ క్యాండిడేట్స్ కానీ ధ్రువరాత్రి వీడియోలు డిస్ప్లే చేసి స్ట్రీట్స్లో క్యాంపెయిన్స్లలో యూజ్ చేసినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. అదే పరిస్థితి ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో కూడా కొన్ని ప్లేసెస్లో ధ్రువరాత్రి వీడియోస్ కానీ ధ్రువరాత్రి ఇంపాక్ట్ కానీ క్లియర్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకి.
ఇప్పుడు కన్నా మనం చూసినాం అనుకో, ఇప్పటివరకు అయితే ప్రీపోల్ సర్వేలో చూసాం. మనం ప్రీపోల్ సర్వేలో క్లియర్గా ఎడ్జ్ కనపడతా ఉంది కూటమికి. మనము అక్టోబరు 5 సాయంత్రం 6 గంటలకి మనకి ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే మనం అక్టోబర్ 8 మనం డిసైడ్ అయిపోవచ్చు. హర్యానా ప్రాంతంలో కానీ, ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో కానీ బీజేపీ అన్నది కంప్లీట్గా వాడిపోబోతోంది, కమలం వాడిపోబోతోంది, కమలం కుదేలవ్వబోతోంది అన్నది మనకు తెలుస్తూ ఉంది. మనం రీసెంట్గా కన్నా చూసినటువంటి కొన్ని ప్రీపోల్ సర్వేస్ కానీ, కొంత సెపాలజిస్ట్ వాళ్ళ అనాలిసిస్ కన్నా మనం చూసినామనుకో, దాదాపు దేశమంతా కమలం వాడిపోబోతోంది. దేశంలో రాబోయే అన్ని ఎలక్షన్స్లో కమలం కుదేలవ్వబోతోందని చెప్పేసి అన్ని మీడియా సంస్థల్లో కానీ, దాదాపు అన్ని పొలిటికల్ సెపాలజిస్టులు కానీ, తర్వాత కొన్ని పొలిటికల్ సర్వే ఏజెన్సీస్ కానీ క్లియర్ ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయి. రాబోయే కాలం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి తగలబోతోంది. భారతీయ జనతా పార్టీకి కాలం చెల్లిపోయింది. ఏ మాత్రం కూడా వాళ్ళు ఏదైతే నరేటివ్ బిల్డ్ చేసేటోళ్ళు, ప్రతి ఒక్క స్టేట్కి ఒక నరేటివ్ బిల్డ్ చేసేటోళ్ళు, ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క నరేటివ్ బిల్డ్ చేసేటోళ్ళు, ఈ నరేటివ్ బిల్డ్ చేయడంలో 2024 జనరల్ ఎలక్షన్స్లో నరేటివ్లో గుడ్డి తప్పి మెల్లబడినట్టు ఎట్లో గట్ట నెట్టుకొని వచ్చినట్టున్నారు 2024 జనరల్ ఎలక్షన్స్లో. తర్వాత ఇంకా ఏ మాత్రం కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ దాదాపు నెక్స్ట్ 2-3 ఏళ్లలో దాదాపు 10 స్టేట్లలో ఎలక్షన్స్ ఉన్నాయి. 10 స్టేట్లలో కూడా గడ్డు కాలమే. ఏ మాత్రం కూడా సర్వేలు అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ప్రీపోల్ సర్వే వచ్చింది. లోక్పాల్ సర్వేనే మహారాష్ట్రలో కూడా చేసినట్టుంది. అక్కడ కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాయి. నెట్టుకు రావడం చాలా కష్టంగా ఉందని తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే వీళ్ళు వచ్చేసి జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. కానీ ఈ జమిలీ ఎలక్షన్స్ కూడా ప్రతి ఒక్క స్టేట్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీలో, పార్లమెంట్లో బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్. వీళ్ళు ఎలా నెట్టుకొని వస్తారన్నది వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. చూద్దాం ఇంకా ఏం జరగబోతుందో అన్నది. దేశంలో జమిలీ ఎలక్షన్స్ వస్తాయా, లేదంటే రాబోయే 10 అసెంబ్లీ ఎలక్షన్స్లో 10 స్టేట్లలో బీజేపీకి ఎదురుగాలి తగ్గుతుంది కాబట్టి గెలవడం అనేది చాలా కష్టము. చూద్దాం ఎలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళు జమిలీ ఎలక్షన్స్కి వెళ్తారు, ఏంది పరిస్థితి అన్నది రాబోయే 2-3 ఏళ్లలో మనకి క్లియర్గా ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్. హ్యావ్ ఎ నైస్ డే.